యోగ్యమైన ప్రవర్తనగా, దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండాలి. అందుకే క్రొత్త నిబంధనలు రాయబడి ఉంది, మనమే ఆయన ఇల్లు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శరీరంలో దేవునికి ఏమున్నాయి? ఆలయం ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఏ మందిరం మీదైతే దేవుడు తన దృష్టిని, తన మనస్సును నిలుపుతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందో, ఆ పరిశుద్ధ స్థలమైన ఈ మందిరంలోనే కాదు, కానీ దేవుడు మన దేహాలనే, మన యొక్క శరీరాలనే దేవుని ఆలయంగా కోరుకుంటూ ఉండగా, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రతి పరిస్థితిలో మనం ఎక్కడున్నా సరే, ఏ సందర్భంలో ఉన్నా సరే, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకి ఈ మాట మనం జోడించినట్లయితే మనం ప్రతి విషయంలోనూ మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పినట్లుగా ప్రవర్తనలు అనేక రకాలుగా ఉన్నాయి, కానీ పేతురు భక్తుని ద్వారా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన కొన్ని రకాలైన ప్రవర్తనలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక వాక్య భాగాల్లో, అనేక లేఖన భాగాల్లో, అనేక రెఫరెన్సెస్లో దేవుని యొక్క మాటలు ప్రవర్తన గురించి రాయబడి ఉన్నాయి, కానీ పేతురు భక్తుని ద్వారా, అపోస్తలుడైన పేతురు ద్వారా తన సంఘానికి దేవుడు తెలియజేస్తున్న మాటల్లో ప్రవర్తన గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. ఎన్ని రకాల ప్రవర్తనలు ఉన్నాయో చూద్దాం. కొన్ని విషయాలు గమనించి సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. రండి. మొట్టమొదటిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోనే, మొదటి అధ్యాయంలోనే 16వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలేంటో తెలుసా? ఇక్కడ దేవుడు మాటలు మనం చదువుకున్న ప్రకారంగా ఎలాంటి ప్రవర్తన ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం? అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక ప్రవర్తన కనపడతా ఉంది. అదే వాక్యంలో కిందకు వస్తే పరిశుద్ధమైన ప్రవర్తన అంటే, ఇక్కడ ఇదే వాక్యంలో, ఇదే రెఫరెన్స్లో పేతురు ద్వారా దేవుడు రెండు రకాలైన ప్రవర్తనల గురించి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి ప్రవర్తన ఏంటంట? పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ప్రవర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనందరం అజ్ఞాన దశలో ఉన్నామా? దేవుని ఎరిగిన దశలో ఉన్నామా? చెప్పాలందరూ. దేవుని ఎరిగిన దశలో, అజ్ఞానపు దశలో, దేవుని ఎరుగని వారిగా ఉన్న దశ, దేవుడంటే ఎవరో తెలియని దశ, మూర్ఖత్వపులో ఉన్న దశ, అజ్ఞానపు దశలో ఇంతకుముందు ఉన్న ఆశలను అనుసరించి నడిచిన ప్రవర్తన అనేది మనకి దూరమవునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రవర్తన ఏ విధంగా ఉండేది? దేవుని ఎరుగక మునుపు మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఎరిగిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి? అనేక మందిలో ఇక్కడ మనం చూసినట్లయితే లోకపు ప్రవర్తన, లోకపు పోకడలు దేవునిలో వచ్చి కూడా, దేవుని ఎరిగి కూడా జ్ఞానమైన దశలో, అంటే దేవుని గుర్తెరిగిన దశలో కూడా అజ్ఞానపు దశలోని ఆశలను అనుసరించి నడిచే ప్రవర్తన ఇంకా చాలామందిలో నశించకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి రాస్తున్నాడు పేతురు గారు ఈ మాటలు? ఎవరికి రాస్తున్నాడు పేతురు గారు? ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? అన్యులకు రాస్తున్నాడా? సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆయా ప్రదేశాల్లో చెదిరిపోయిన దేవుని సంఘపు వారికి రాస్తూ ఉన్నాడు. ఆ అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఎవరికి రాయించాడు అంటే, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారికి, దేవుని నామములో దేవుని ఎరిగి అపోస్తలుల ద్వారా సువార్తను తెలుసుకొని, అపోస్తలుల ద్వారా దేవుని యొక్క సువార్తను నమ్మి విశ్వసించి వాక్యాన్ని స్వీకరించి నిజరక్షకుని అంగీకరించి బాప్తిజము ద్వారా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చిన వారికే అపోస్తలుడైన పేతురు ఈ మాటలు రాస్తున్నాడు. కానీ దేవుని ఎరుగకుండా, నిజరక్షకుని ఎరుగకుండా, దేవునికి దూరస్తులుగా ఉంటున్న
లోకంలో ఉన్నవారి కాదు, కానీ లోకాన్ని విడిచిపెట్టి, అజ్ఞానపు దశను విడిచిపెట్టి, మూర్ఖత్వపు దశను విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ పూర్వపు ఆశలను అనుసరించి నడుచుకునే వారికి అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ప్రవర్తన ఇక్కడ దేవుని యొక్క సంఘంలో ఉన్న మీకు ఉంటుందని చెప్పట్లేదు, కానీ అనేక మందిలో ఇటువంటి లోకానుసారమైన ఆశలు, క్రితము అనుసరించిన ఆశలను అనుసరించి నడుచుకునే ప్రవర్తన ఆయా సందర్భాల్లో ఎవరొకరి జీవితంలో, మన జీవితంలో అప్పుడప్పుడు తారసపడకపోని పరిస్థితులు, తారసపడకపోని సందర్భాలు ఉండి ఉండకపోవచ్చు, లేక మనకు ఎదురయ్యే పరిస్థితులు కలిగి ఉండవచ్చు. అటువంటి వారితో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు అటువంటి ప్రవర్తన దేవుడు మన యొద్ద నుండి తీసివేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు తీసివేయడానికి సిద్ధుడే, కానీ మనము కూడా ఇష్టపడి దేవునికి ఆయాస్కరమైన ప్రవర్తన ఏమైనా ఉంటే గనక, అజ్ఞాన దశలో పూర్వపు ఆశలను అనుసరించి, దేవుణ్ణి ఎరుగక ముందు ఉన్న ఆశలను అనుసరించి నడుచుకునే ఏ ప్రవర్తన అయినా సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏ ఆలోచన అయినా సరే, అటువంటి క్రియలన్నీ యేసు నామములో దూరమమునుగాక. హల్లెలూయా. ఇటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తన లేకుండా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంట? చదవండి కిందకి మళ్ళీ ఒకసారి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఎంత పరిశుద్ధుడో మనము కూడా ఆయనను పోలి నడుచుకొని, ఆయన పరిశుద్ధతలో మనము కూడా పాలిభాగస్తులమై, ఆయన కలిగిన పరిశుద్ధత మనము కూడా కలిగి మన సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశలను అనుసరించే, క్రితమున్న ఆశలను అనుసరించే ప్రవర్తన కాదు. బైబిల్లో చూసినట్లయితే లోకానుసారమైన ఆశలు ఉన్నాయి, దేవునికి ప్రీతికరమైన ఆశలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత వారాల్లో దైవజనుని ద్వారా మనం విన్నాం, దావీదుకు ఒక కోరిక కలిగిందంట. ఏంటంట ఆయన కోరిక? దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని పొందడానికి ఆశపడుతున్నా. ఏంటంట అది? దేవుని ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరములో చిరకాలము నివసించాలన్న ఆశ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రీతికరమైన ఆశలు ఉండాలి, కానీ దేవునికి ఆయాసకరమైన ఆశలు కలిగి ఆశలను అనుసరించే ప్రవర్తన మనందరికీ దూరమవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవునికి ప్రీతికరమైన భక్తి జీవితాన్ని జీవించే బిడ్డలుగా మనందరం ముందుముగాక. ఎందుకు ఈ విధంగా దేవుడు తెలియజేస్తున్నా అంటే, విధేయులైన పిల్లలము మనం అవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉంది, ఏమంటా? మనం అందరము ఆయన పిల్లలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పిల్లలుగా ఉండాలి? పిల్లలు రకరకాలుగా ఉంటారు. విధేయులైన పిల్లలు ఉన్నారు, అవిధేయులైన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడకుండా లోకానుసారంగా జీవిస్తూ అనేకులకి తల్లిదండ్రులు గర్వకారణమైన పిల్లలు ఉన్నారు, సమాజానికి ఆశీర్వాదకరమైన పిల్లలు ఉన్నారు, సమాజానికి తల్లిదండ్రులకి అగౌరవపరిచే పిల్లలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఈ రకంగా ఉంటూ ఉండగా దేవాతి దేవుడు మనల్ని పిల్లలని పిలుస్తూ ఉండగా ఆయన మనల్ని ఎటువంటి పిల్లలుగా ఉండాలని ఆశపడుతున్నాడు? దేవునికి విధేయులైన పిల్లలుగా, ఆయనకు విధేయులైన పిల్లలుగా ఉండాలి అంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? అజ్ఞానపు దశలో ఆశలను అనుసరించే ప్రవర్తన కాకుండా, దేవుని ఎరిగిన తరువాత దేవుని కొరకైన ఆశ కలిగి, దేవునికి ప్రీతికరమైన ఆశ కలిగి, దాన్ని అనుసరించే ప్రవర్తన కలిగి, పరిశుద్ధంగా జీవించే ప్రవర్తన మనందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సమయం ఉంటే కొన్ని విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. దైవజనులు వచ్చిన్నారు కాబట్టి సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక.
ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య నామంలో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు